తాడేపల్లిగూడెం. నా పేరు కామేశ్వరి. బాగా మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పితో బాగా బాధపడేదాన్ని. ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. 15 రోజులకి నాకు బాగా డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది నాకు. చాలా థ్యాంక్స్ అండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. సో ఇప్పుడు మన ముందు కూర్చున్న వ్యక్తి కామేశ్వర్ గారు. ఈ మేడం తాడేపల్లిగూడెం నుంచి రావడం జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి అంత దూరం నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, మన దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకొని, మనకు ఇదివరకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ మన గురించి చెప్తే, తనకు ఏం ప్రాబ్లం ఉంది, ఇక్కడికి వెళ్తే మీకు పర్ఫెక్ట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం ప్రాపర్గా తగ్గిపోతుందని చెప్తే మన దూరం రావడం జరిగింది. తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఇక్కడ ఉండి 15 రోజులు, ఈ రోజుతో 15 రోజు, ఈ 15 రోజులు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తను ఒక్కదే వచ్చింది, ఒకదే ట్రీట్మెంట్ తీసుకుంది, ఒకదే వెళ్తుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆమెకు ఉండే ప్రాబ్లం ఏంటి? ఇక్కడికి వచ్చిన రోజు బ్యాక్ పెయిన్ ఉండింది, నీ పెయిన్ ఉండింది, అండ్ సియాటికా ప్రాబ్లం. సియాటికా ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ సిమిలర్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కానీ కంపేర్ టు ఈ రెండింటితో పోలిస్తే నీ పెయిన్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. ఆ కంప్లీట్గా ఆస్టియోఆర్థరైటిస్ లెవెల్లో ఆ కండిషన్ ఉండింది. తనకు కూడా ఆ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్లో ఇక్కడికి వచ్చిన మొదటి రోజు ఆమె ఆ వాకింగ్ కూడా కొంచెం బెండ్ అయి నడవడం కానీ, కొంచెం లంప్ అంటే ముందుకు వెనక్కి ఇట్లా తూగడం కానీ ఇలాంటివి జరిగింది. సో ఆ పెయిన్ వల్ల ఎంత ఇబ్బంది పడిందో ఒకసారి తన మాటల్లో కూడా మనం విందాం. నమస్కారం అమ్మా. సో మీ పేరు ఒకసారి, మీ ఇంట్రడక్షన్ మీరు ఇచ్చుకొని, మీ ప్రాబ్లం, మీరు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, మీకు ఏం ప్రాబ్లం జరిగింది, ఎలా ఇక్కడికి వచ్చే ముందు ఎలా సఫర్ అయ్యారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటో మీ మాటల్లో ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి. నమస్తే అండి. నాది తాడేపల్లిగూడెం. నా పేరు కామేశ్వరి. బాగా మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పితో బాగా బాధపడేదాన్ని. ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయేదాన్ని. 15 రోజులకి నాకు బాగా డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది నాకు. చాలా థ్యాంక్స్ అందరికి. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసే ఆ ప్రొసీజర్లో అమ్మ, మీకు ట్రీట్మెంట్స్ ఏమైనా మీకు హార్మ్ఫుల్గా కనపడిందా? అంటే ఏదన్నా మేము ఎఫర్ట్స్ పెట్టినా కానీ, దాని మీద ట్రీట్మెంట్ చేసినా కానీ బాడీలో అంటే నొప్పులు రావడం కానీ, లేకపోతే బాడీ ఏదైనా మీ తట్టుకోలేంత నొప్పులు ఏమైనా రావడం అట్లాంటివి జరిగిందా? ఫస్ట్లో అర్థనా చేసేటప్పుడు అది కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. తర్వాత చాలా బాగా ఫ్రీ అయింది. తర్వాత ఫ్రీ అయింది. ఎన్ని రోజులకు ఫ్రీ అయింది? అది ఒక వారం రోజులకి బాగా తేడా తెలిసింది. బాగా తేడా తెలిసింది. సో ఈ ట్రీట్మెంట్ జర్నీలో మీకు వచ్చిన ప్రతిరోజు నడక ఎలా ఉండింది? వచ్చిన రోజు మీరు నడిచేటప్పుడు బాగా నొప్పులుగా ఉంటుంది. ఏది? మోకాళ్ళల్లో, మోకాలు, నడుము కూడా. మళ్ళీ కాలంతా లాగడం సయ్యట్టుగానే ఇప్పుడు బాగా విపరీతంగా ఉండదు. ఇక్కడ రాకముందు 10 నిమిషాలు నడిచేటప్పటికి అసలు పోటు వచ్చేసేది అన్నమాట. పోటు వచ్చేసి మళ్ళీ తిమ్మిర్లు అవన్నీ, తిమ్మిర్లు పెద్ద కొద్దిగా కానీ బాగా తగ్గాయండి. అది మొద్దు బారిపోయినట్టుగా ఉండడం ఉండేది. అది కూడా ఉండేది. ఇవన్నీ మీకు మేము ఓవరాల్గా టైం ఎంత పీరియడ్ ఇచ్చాము? 15 days చెప్పారండి. 15 days 10 daysకే నాకు బాగా తేడా తెలిసింది. ఇప్పుడు మనం ఎందుకు 15 days పెడతామంటే మేడం, ఇది ఓవరాల్గా కంప్లీట్ ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ప్రకారం దీన్ని ఫాలో అవ్వాలి. మనకి ఏంటంటే ఇప్పుడు తినకు 10 daysలో బాగా తెలిసిందని చెప్తుంది. ఆ 10 daysలో తగ్గిపోయింది అని చెప్పేసి ఆమె మళ్ళీ తాడేపల్లి కూడా వెళ్ళిపోయి ఆమె పనులు ఆమె చేసుకుంటే మళ్ళీ రిపీట్ అయింది అనుకో, దానికి మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. సో ఒక 15 days అని ఎందుకు చెప్తామంటే, అంటే అది కూడా సివియారిటీని బట్టి, కండిషన్ బట్టి చెప్పడం జరుగుతుంది. ఆమెకు ఉండే ప్రాబ్లము మనము రెక్టిఫై చేసుకొని, ప్రాపర్గా డయాగ్నోజ్ చేసుకొని, ఆమెకి ఎన్ని రోజులు పడుతుంది. ఒక నీ పెయిన్స్, బోత్ లెగ్స్, బ్యాక్ పెయిన్, సియాటికా, ఈ 3 నొప్పులు 15 రోజులు టైం, మన 365 రోజుల్లో 15 రోజులు టైం మన దగ్గర లేదు అని అంటే, ఇంకా మన హెల్త్ గురించి మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? సో ఈ విషయంలో కూడా మనం అదే చెప్పి, నచ్చజెప్పి, ఇన్ని రోజులు మనం ఉంచుకొని ఈరోజు ఆమెకు ప్రాబ్లం అంతా తగ్గించి ఈరోజు పంపించడం అనేది జరుగుతుంది. సో నేను కూడా మీకు కోరేది ఏంటంటే, మీకు మనం ఎక్కడ కూడా మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పీలు కానీ, ఇంకో ట్రీట్మెంట్ కానీ, అటువంటి ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండా కంప్లీట్ న్యాచురల్ వేలో మనం తగ్గించడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ సైడ్ ఎఫెక్ట్ 1% కూడా మీకు ఎక్కడ కనబడదు. సో ఇక్కడ ఏంటంటే, మీకు కంప్లీట్గా ఒక ప్రాసెస్, ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ను డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి స్టెప్ బై స్టెప్గా తగ్గుతుంది. అంటే ఫస్ట్ 2-3 daysలో పెయిన్ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, రూట్ కాజ్ నుంచి ట్రిగర్ పాయింట్స్ రీచ్ చేయడం వల్ల ఫస్ట్ 2-3 days అనేది పెయిన్ పెరుగుతుంది. పెయిన్ ఆబ్వియస్లీ పెరిగినప్పుడు కొందరు కంగారు పడుతుంది. అది మనం డే 1 ప్రతి పేషెంట్కి ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 3 days పెయిన్ అనేది పెరుగుతుంది. అగైన్ 4th day నుంచి ఇట్ విల్ కమ్స్ డౌన్, స్లోలీ రెగ్యులర్గా తగ్గుతూ వస్తుంది.
అలా తగ్గుతూ అనే క్రమంలోనే అది కంప్లీట్గా సబ్సైడ్ అయిపోతుంది. సబ్సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది లైఫ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా అనేది జరుగుతుంది. ఈమె విషయంలో ఈ రోజుకైతే మనం చేసిన విషయం కంప్లీట్గా మొత్తం తగ్గించేసాం. తగ్గించిన తర్వాత ఇప్పుడు వెళ్తుంది. కావాలంటే మళ్ళీ మీరు పెయిన్తో రావాలని అయితే మేము కోరుకోవట్లేదమ్మా. మీరు బాగుంటే చాలు. సరేనా? థ్యాంక్ యూ అమ్మా.